కృష్ణా జలాల్లో 70% వాటా తెలంగాణకు కేటాయించింది. పాలమూరు, రంగారెడ్డి, సీతారామ ప్రాజెక్టులకు నిధులు ఇవ్వాలన్న రేవంత్ రెడ్డి కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్కు ముఖ్యమంత్రి వినతి పత్రం అందజేత ఏపీ ప్రతిపాదించిన పోలవరం, బనకచర్లపై ఫిర్యాదు చేసిన సీఎం. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానంలో బీజేపీ అభ్యర్థి మల్క కొమరయ్య విజయం. మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపుతోనే గెలుపు, సిట్టింగ్లకు చేదు అనుభవం. నల్గొండ ఎమ్మెల్సీ స్థానంలో హోరాహోరీ. పీఆర్టీయూటీఎస్ అభ్యర్థి శ్రీపాల్ రెడ్డిని వరించిన గెలుపు. రెండవ ప్రాధాన్యత ఓట్ల లెక్కింపుతో తేలిన ఫలితం. ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ నియోజకవర్గంలో శ్రీనివాసులు నాయుడు గెలుపు. రెండో ప్రాధాన్యత ఓట్లతో తేలిన ఫలితం. సీఎం చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ సమావేశం. ఎమ్మెల్యే కోట, ఎమ్మెల్సీ ఎన్నికలపై ప్రధాన చర్చ. బడ్జెట్ పథకాల అమలు తీరుపై ఆరా. వ్యాపార విస్తరణలో సింగరేణి మరో ముందడుగు. రాజస్థాన్ విద్యుత్ సంస్థతో 3000 మెగావాట్ల ప్రాజెక్టులపై ఒప్పందం. 2200 కోట్లతో ఏర్పాటు. పవన్ కళ్యాణ్తో పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు భేటీ. మంగళగిరిలోని జనసేన కార్యాలయంలో సమావేశం. వారం రోజుల్లో జనసేనలో చేరే అవకాశం. రాజమండ్రి పుష్కర్ ఘాట్లో బోల్తా పడ్డ బోటు. 2 యువకులు మృతి, మృతదేహాలు లభ్యం. మృతులు రాజు, చావల అన్నవరంగా గుర్తింపు. ప్రమాద సమయంలో బోట్లో 12 మంది. తిరుమలలో 4 ఏళ్ల చిన్నారి దీక్షిత ఆచూకీ లభ్యం. బాలికను తీసుకువెళ్లిన అవుట్సోర్సింగ్ ఉద్యోగిని. గుజరాత్ గిర్ అడవుల్లో మోడీ సఫారీ. జీపులో నిల్చొని సింహాల ఫోటోలు తీసిన పీఎం. లైన్ సఫారీ చేసిన ప్రైమ్ మినిస్టర్. బీఎస్పీ అధినేత మాయావతి కీలక నిర్ణయం. పార్టీ నుంచి మేనల్లుడు ఆకాష్ ఆనంద్ బహిష్కరణ.